క్రీస్తు భగవానుడు మనుష్యావతారమెత్తి ఈ భూలోకంలో 33 సంవత్సరం జీవించి ఉన్నారు. యేసు ప్రభుని యొక్క చివరి 5 రోజులే మనము పవిత్ర వారముగా ధ్యానిస్తున్నాము. ఈ యొక్క 5 రోజులు ప్రభుతో ప్రయాణించుదాం. అప్పుడే మనకు క్రీస్తు ప్రభుని యొక్క తిరుశ్రమలు, మరణము, పునరుత్థానం యొక్క అర్థము పరిపూర్ణముగా అర్థం చేసుకోగలము. మరి క్రీస్తుతో పాటు ప్రయాణం ఆరంభించుదాం. ఈ యొక్క ప్రయాణం శనివారం నుంచి అనగా మ్రాణిక్రమల ఆదివారము ముందటి రోజు యేసుప్రభు ఎక్కడ ఉన్నారు అనే విషయం నుంచి ధ్యానించుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి ఈ విధంగా చదువుతున్నాము. పాస్కా పండుగకు 6 రోజులు ముందుగా యేసు బెతనియాకు వచ్చెను. యూదులు కొనియాడు అతి పవిత్ర పండుగలలో మొట్టమొదటిది పాస్కా పండుగ, రెండవది పులిని రొట్టెల పండుగ, మూడవది పెంతెకొస్తు పండుగ. దేవుడు మోషేను ఆజ్ఞాపించిన విధముగా ఈ యొక్క పాస్కా పండుగను మొదటి నెల 14వ నాటి సాయంత్రం ప్రారంభించును. ఇది 8 రోజులు జరుపుకును పండుగ. మొదటి నెల అనగా నీసాం నెల. పాస్కా పండుగకు 6 రోజుల ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామము. అక్కడ యేసుకి విందు చేయబడెను. మార్తమ్మ పరిచయలు చేర్చుండెను. ఈ వచన ఆధారముగా పాస్కా పండుగకు 6 రోజుల ముందుగా అనగా శనివారం రోజున ప్రభు లాజరు ఇంటిలో ఉన్నారని తెలియబడుచున్నది. 3వ వచనం. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంస పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను. అంతటా ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కరియోతు, ఈ పరిమళ తైలము 300 దినారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అనెను. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు, ఏలైనా వాడు దొంగ, తన యొద్దనున్న డబ్బుల సంచి నుండి దొంగలించుచుండెను. అప్పుడు యేసు ఆమెను అట్లు చేయనిండు, నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొనిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనెను. ప్రభు ఇక్కడ ఒక సూచన ఇస్తున్నారు. చివరి వాక్యంలో నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని యేసు తన యొక్క చివరి క్షణం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి యేసు ప్రభు లాజరు ఇంటికి రావటకు గల కారణం ఏమిటి? పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా ప్రభువు లాజరు ఇంటికి 3 సార్లు వచ్చి ఉన్నారు. మొదటిది లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఒక సాధారణ రోజున. రెండవసారిగా యోహాను సువార్త 11వ అధ్యాయం చనిపోయిన లాజరును లేపుటకు. మూడవదిగా అనగా ఇప్పుడు మనం చెబుతున్న రోజున యేసు ప్రభు లాజరు గృహంలోకి వచ్చినది మరెవరి కోసమో కాదు, ఆయన కోసమే. ఎందుకంటే సభా చరిత్ర మరియు వేద పండితులు ఈ యొక్క లాజరు యొక్క గృహమును సమాధాన గృహం అని పిలిచేవారు. ఎందుకంటే ఆ గృహములోనే ప్రభువుకు ఎక్కువ ప్రేమ, పరిచర్య, సేవలు, ఆదరణ లభించినాయి. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చినది మేలను, శాంతి, సమాధానం పొందుటకు. కానీ ప్రభు లాజరు ఇంటికి వెళ్ళినది తను అక్కడ ఊరటను పొందుటకు. అంటే వారితో అత్యంత సన్నిహితమైన సంబంధం ప్రభునకు ఉన్నది. ఈ గృహం నుంచే ప్రభు తన యొక్క చివరి రోజులను, ఒక్కొక్క రోజును తనే స్వయంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ప్రతిదీ జరగాలి అనే దాని గురించి. ఇక్కడి నుంచి జరగబోయే ప్రతిదీ కూడా యేసు ప్రభు ప్లాన్ చేసినదే. ధర్మశాస్త్ర బోధకులు కాదు, పరిసయ్యులు కాదు, యూదా ఇస్కరియోతు కాదు, హేరోదు కాదు, పిలాతు కాదు, ప్రధాన యాజకులు కాదు. ప్రభువే స్వయముగా ప్రతిదీ తనకి చిత్త ప్రకారంగా నడిపించబోతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని మనం ప్రతిదీ కూడా డీటెయిల్గా చూడబోతూ ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా
ఆలకించుదాం, ధ్యానిద్దాం, ప్రభుతో ప్రయాణించుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి. మరునాడు పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చినాడని వినెను. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసునకు ఎదురేగి, జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని ఎలుగెత్తి చాటిరి. యేసు ఒక చిన్న గాడిదను చూచి దానిపై కూర్చుంటెను. ఆయన ముందుకు సాగిపోవచ్చుండా ప్రజలు దారిలో తమ వస్త్రములు పరిచిరి అని లూకా సువార్తలో చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు ప్రజలు ఈ విధముగా చేసి ఉన్నారు? దీన్ని అర్థం చేసుకోవాలంటే రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివితే, దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా యోహూను ఇజ్రాయేలు యొక్క రాజుగా అభిషేకించెను అని తెలియజేసి ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని యోహు సైన్యాధిపతులతో చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు వారి యొక్క అంగీలను యోహు కాళ్ళ ముందట మెట్లపైన పరచిరి, బాకాలు ఊది యోహు రాజయ్యనని నినాదము చేసిరి. ఈ యొక్క వచనం ద్వారా మనకి స్పష్టమవుతున్నది, ఏ వ్యక్తి ముందే అయితే వారికి అంగీలను వస్త్రమును పరుస్తారో దానికి అర్థము ఆ వ్యక్తిని తమ యొక్క రాజుగా అంగీకరిస్తున్నామని. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం నుంచి రాబో రాజు గురించి ఉన్నటువంటి ప్రవచన. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదం చేయము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతడు విజయశీలుడై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును. ఈ విధముగా పూర్వ నిబంధనలో తెలుపబడినటువంటి ప్రతిదీ కూడా ప్రభువు నెమ్మదిగా ఒక్కదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. ఇచ్చట యెరూషలేములో పాస్కా పండుగను జరుపుకొనుటకు వచ్చి ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభుని చూస్తూ హోసాన్నా, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని నినాదం చేస్తున్నారు. హోసాన్నా అనగా ప్రభువా రక్షింపుము, నీవే మా రక్షకుడవు, మాకు విమోచన కలిగించేవాడు, ఇక రోమా సామ్రాజ్యము నుంచి వారి యొక్క బానిసత్వం నుంచి మమ్మల్ని రక్షించు ప్రభు, నీవే మా రక్షకుడవు అని వాళ్ళు నినాదం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా యేసు ప్రభు యెరూషలేము వీధులలో ప్రవేశిస్తూ ఉండగా ఆ యొక్క పాయింట్ వచ్చినప్పుడు అక్కడ మనకి 2 దారులు కనిపిస్తూ ఉన్నాయి. కుడివైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి. కుడివైపుకు వెళ్ళి చూపించే దారి పిలాతు వారి యొక్క పటాలము, వారి యొక్క సైన్యం ఉన్నటువంటి స్థలము. ఎడమవైపు వెళ్ళినట్లయితే యెరూషలేము దేవాలయము. ఇక్కడ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు తిన్నగా పిలాతు ఉన్నటువంటి స్థలంలోకి వెళ్ళి వారందరినీ కూడా హతమారుస్తారని, వారి యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా తారుమారు చేస్తూ ప్రభు తన యొక్క దారిని, గాడిదను ఎడమవైపుకు మళ్ళిస్తున్నారు, యెరూషలేము దేవాలయం వైపుకు. అక్కడ ప్రజల యొక్క ఉద్దేశాలు అప్పటికే చిన్న భిన్నమైనవి. అప్పుడు యేసు దేవాలయంను ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని రాయబడి ఉన్నది, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసిరి అని పలికెను. అక్కడ ఉన్నటువంటి గొర్రెలను, ఏడ్లను అన్నిటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారిని నాణ్యములను చిమ్మివేసి బలాలను పడద్రోసెను. తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెతానియాకు అనగా లాజరు గ్రామమునకు వెళ్ళిపోయాను. ఎందుకు యేసు ప్రభు ఈ విధముగా చేసి ఉన్నారనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో ధ్యానించుదాం.